Hi viewers, welcome back into our channel. Sorry for delay of our videos. అది పాండవులను సజీవ దహనం చేయడానికి దుర్యోధనుడు ముహూర్తం పెట్టిన కాలరాత్రి. పురోచనుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. విదురుడు పంపిన కనకుడు అప్పటికే లక్క ఇంటి నుండి బయటికి సొరంగం ఏర్పాటు చేశాడు. కుంతికి సపర్యలు చేయడానికి నియమించిన ఓ బోయమునితో ఇక్కడ విషయాలన్నీ పురోచనుడికి చేరవేస్తుంది. ఇవేవీ తెలియని కుంతి పాండవులు ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నారు. ఒక్క భీముడు తప్ప. పురోచనుడు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అదే భవనంలో ఆ బోయమునిత 5 మత్తుగా కళ్ళు తాగి పడుకున్నారు. పురోచనుడి కంటే ముందు భీముడు ఆ లక్క ఇంటికి, పురోచనుడి గదికి కూడా నిప్పు పెట్టి తల్లిని తమ్ములను భుజాన వేసుకుని సిద్ధంగా ఉన్న సొరంగ మార్గంలో బయటికి వెళ్ళిపోయాడు. చూస్తుండగానే ఆ లక్క ఇల్లు పెద్ద మంటలతో కాలిపోయింది. ఆ బోయమునితో పాటు తన 5 కొడుకులు పురోచనుడితో సహా ఆ మంటల్లో కాలిపోయారు. భీముడు ఆ చెమ్మ చీకటిని ఛేదిస్తూ అడవిని ముళ్ళ పొదలను చీల్చుకుంటూ ఒడివడిగా సాగిపోయాడు. కనకుడు విదురుడికి కుంతి పాండవులు క్షేమంగా బయటపడిన విషయం తెలియచెప్పాడు. వారణావతంలో పాండవుల నివాస భవనం దగ్ధమయ్యిందన్న విషయం తెలుసుకుని ప్రజలంతా శోకసంద్రం మునిగి బూడిదగా మారిపోయిన భవనం దగ్గరికి వచ్చారు. అక్కడ కుప్పలుగా ఉన్న బూడిదని తొలగించారు. వారితో పాటు కనకుడు కూడా బూడిదని తొలగిస్తున్నట్టు ఎవరికీ తెలియకుండా తాను తవ్విన సొరంగ మార్గం కప్పేశాడు. మంటల్లో మరణించిన బోయవనిత కుంతి అని ఆమె కొడుకుల్ని పాండవులు అనుకుని వారణావతంలో ప్రజలతో పాటు హస్తినంలో ఉన్న ప్రజలు కూడా కన్నీరు మున్నీరే దిక్కిస్తున్నారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, భీష్ముడు అందరూ ఏడుస్తున్నారు. విదురుడు కూడా ఏడుస్తున్నట్టు నటిస్తున్నాడు. కేవలం దుర్యోధనుడు అతని పక్షం వాళ్ళు మాత్రం పాండవుల మరణానికి ఆనందపడుతున్నారు. ఈ సమయానికి విదురుడు, కనకుడు ఇంకొందరు కనకుని అనుచరులకి తప్ప ఇంకెవరికి పాండవ బ్రతికున్న విషయం తెలియదు. ఆ మరుసటి రోజు సాయంకాలం ఒక దట్టమైన అడవిలో పాండవులు వారణావతానికి దక్షిణ దిక్కుగా నడుస్తూ వెళ్తున్నారు. అందరూ విపరీతమైన దాహం వలన బాగా అలసిపోయారు. ఒక పెద్ద మర్రి చెట్టు కింద తల్లిని సోదరులను ఉంచి ఆ మర్రి చెట్టు ఎక్కి నీళ్ల కోసం చుట్టూ చూస్తున్నాడు. అక్కడికి కొంత దూరంలో ఒక సరస్సు ఎరుపు, తెలుపు రంగుల కలువ పువ్వులతో చాలా అందంగా ఉంది. భీముడు ఆ చెట్టు దిగి సరస్సు వద్దకు వెళ్ళి తనివి తీరా స్నానం చేసి కడుపు నిండా నీరు తాకి మిగిలిన వారికి కూడా తామర దొప్పలతో నీరు తీసుకుని నడుస్తున్నాడు. అప్పటికే రోజు మొత్తం తిరిగి అలసిపోయి విశ్రాంతి కోసం అన్నట్టు సూర్యుడు మెల్లగా కొండ గుహల్లోకి ఒదిగిపోయాడు. దాదాపు చీకటైపోయింది. మర్రి చెట్టు కింద ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు, కుంతి బాగా అలసిపోయి కటిక నేలపై చేతులను తలదిండులుగా పెట్టుకుని ఆదమరిచి నిద్రపోతున్నారు. వారి అవస్థ చూసి భీముడికి కన్నీళ్లు వచ్చాయి. 3 లోకాలకు మహారాజులుగా ఉండవలసిన మా అన్న, హంసతూలిక తల్ప నిధించవలసిన నా సోదరులు, నా తల్లి ఇలా అడవిలో పడుకున్నారు అని దుఃఖిస్తూ, అదే సమయంలో ఇదంతా వచ్చింది ఆ దుర్మార్గుడైన సుయోధనుని వల్ల కదా అనే కోపం కూడా వచ్చింది. వాళ్ళకి నిద్రాభంగం చేయడం ఇష్టం లేక తెచ్చిన నీటిని చెట్టు పక్కగా జాగ్రత్తగా పెట్టాడు. అదే సమయంలో అక్కడికి కాస్త దూరంలో ఉన్న గుహలో ఒక భారీ శరీరం నిద్రలో ఉన్నవాడల్లా ఏదో రుచికరమైన భోజనం వాసన పీలుస్తున్నట్టు చటుక్కుని లేచి పెద్దగా చెల్లే చెల్లే మనిషి వాసన, హా మనిషి వాసన, ఈ జంతువులను తిని తిని చిరాకుగా ఉంది. నువ్వు వెళ్ళి ఆ మనుషుల్ని తీసుకురా, రుచికరంగా వండిపెట్టు, ఈరోజు విందు భోజనం చెల్లే అని నిద్రకంఠంలోనే దాదాపుగా అరిచినట్టు చెప్పాడు. వాడు హిడింబుడు అనే రాక్షసుడు. అతని చెల్లి హిడింబి. అన్న ఆజ్ఞ ప్రకారం కుంతి పాండవులను ఎత్తుకురావడానికి వెళ్తుంది. కానీ అక్కడ తన కళ్ళకి ఒక అందమైన మనోహరమైన రూపం కనిపిస్తుంది. బలమైన దేహం, చురుకైన కనులు, విశాలమైన ఛాతీ, దృఢమైన కండలతో ఆ చెట్టు మొదట్లో కూర్చున్న భీమసేనుడు హిడింబికి మన్మధుడిలా కనిపించాడు. హిడింబి భీముడితో ప్రేమలో పడిపోయింది. అన్న ఆజ్ఞను పక్కన పెట్టి అందమైన అమ్మాయిగా రూపం ధరించి భీముని వద్దకు వెళ్ళి పెళ్లి చేసుకోమని అడిగింది. అంతేకాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను మా అన్న చంపకుండా వదిలేస్తాడు. మా అన్న ఈ అడవికి రాజు. మీరు తెలుసో తెలియకో వచ్చారు. నన్ను పెళ్లి చేసుకోలేదంటే మా అన్న నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. మీ వాళ్ళ సంగతి వదిలి నన్ను పెళ్లి చేసుకో. మా అన్న బారి నుంచి నిన్ను నేను కాపాడుకుంటాను అంటుంది. భీముడు అంత బాధలో కూడా ఒక్క నవ్వి నవ్వి అమాయకురాలా, ఒక స్త్రీ పైన వాంఛతోనూ ప్రాణభయంతోనూ నా తల్లిని, అన్నని, తమ్ములను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు అంటాడు. ఈ లోపుగా దూరం నుంచి హిడింబి, ఎక్కడ నా ఆహారం
ఇంకా ఎంతసేపు అని ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది. అది విని హిడింబి, అదిగో మా అన్న వస్తున్నాడు. వీళ్ళని ఎత్తుకొని ఇక్కడి నుంచి పారిపో, లేదంటే మా అన్న మిమ్మల్ని చంపేస్తాడు అని కంగారుగా చెప్తుంది. ఈసారి భీముడు మరింత బిగ్గరగా నవ్వి, "హహహహహ, ఒక అల్ప రాక్షసుడికి భయపడి నేను పారిపోవడమా? ఈ ఒక్క రాక్షసుడే కాదు, దేవదేవుడే వచ్చినా నీ కళ్ళ ముందే వాళ్ళ అంతు చూసి నా వాళ్ళను కాపాడుకుంటా" అంటాడు. ఈలోపుగా పెద్దగా అరుస్తూ బూడిద రంగు శరీరంతో, ఎత్తైన బలమైన దేహంతో, కోరలతో అక్కడికి వచ్చి భీముడితో కలబడతాడు హిడింబుడు. హిడింబి వద్దని వారించినా వినకుండా భీముడితో కలబడతాడు. భీముడు ఒక నవ్వి నవ్వి హిడింబితో, "హహహ, సుందరి భయపడకు, ఇప్పుడు చూడు నా పరాక్రమం" అని హిడింబాసురుడితో యుద్ధానికి దిగుతాడు. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, వెంటనే ఒక లైక్, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.